హాయ్ ఫ్రెండ్స్, మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 255కి స్వాగతం. గత ఎపిసోడ్లో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన పాండవుల మనసులో మాత్రం శాంతి రాలేదని చూసాం. ముఖ్యంగా ధర్మరాజు. కర్ణుడు తన అన్నయ్య అని తెలిసిన తర్వాత తీవ్రంగా కలత చెందాడు. ఆ బాధలో ఆయన రాజ్యాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది ప్రతి ఒక్కరూ తమ తమ విధంగా ధర్మం గురించి వివరిస్తూ రాజ్యపాలన పాలించడం ఆయన కర్తవ్యమని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. అర్జునుడు కర్తవ్యాన్ని వదిలేయడం ధర్మం కాదని చెప్పగా, ద్రౌపది రాజు బాధ్యత ప్రజలను రక్షించడం అని గుర్తు చేసింది. భీముడు వెనక్కి తగ్గడం పెరుగుదామని హెచ్చరించాడు. అయితే ధర్మరాజు మాత్రం రాజ్యం అనేది నరకాలను దారి తీస్తుందని, నిజమైన ఆనందం వనవాసంలోనే ఉందని చెప్పాడు. జనక మహారాజు ఉదాహరణతో తన వాదన బలపరిచాడు. ఒక దేవస్థానుడు అనే మహర్షి ప్రవేశించి ధర్మరాజుకు ఒక కీలమైన మార్గాన్ని చూపించాడు. కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఫలితాన్ని దేవుణ్ణి అర్పించడం ద్వారానే మోక్షం సాధ్యమని చెప్పాడు. అన్ని వాదనలు విన్నప్పటికీ ధర్మరాజు మాత్రం తన నిర్ణయంపై నిలబడి మౌనంగా ఉన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ధర్మరాజును మార్గదర్శనం చేయడానికి వ్యాస మహర్షి ప్రవేశించబోతున్నారు. ఆ ఆసక్తికర ఘట్టాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. వ్యాస మహర్షి ఇలా అంటున్నాడు: ధర్మరాజా, అర్జునుడు పలికిన పలుకులు అక్షర సత్యములు. అన్ని ధర్మముల్లో కల్లా గృహస్థ ధర్మం గొప్పదని చెప్తారు కదా. ఒక్క మానవులకే కాదు, పశుపక్షాదులకు కూడా అది ధర్మం. క్షత్రులకు గృహస్థ ధర్మం తప్ప తక్కిన ధర్మములైన తపస్సు, ఇంద్రియము నిగ్రహము, బ్రహ్మచర్యము ఆచారయోగ్యములు కావు. ధనము సంపాదించకుండా ఉండటం, ప్రజారక్షణకు మరవడం, యుద్ధం చేయకుండా పారిపోవడం క్షత్రియునికి మహాపాతకములు. ఇది వేదవాక్కు. కాబట్టి నీవు వేదములు చెప్పినట్టు నడుచుకో. ఈ భూమిని జనరంజకంగా పాలించు. ధర్మజ, నీవు గురువుల దగ్గర విద్యను అభ్యసించావు. వర్ణాశ్రమ ధర్మముల గురించి తెలియదా? భూమిని ఎలా మహారాజు దండనీతి తప్ప మరొక ధర్మం లేదు కదా. సద్యుమ్నుడు అనే మహారాజు దండనీతిని అమలుపరిచి దుష్టులను శిక్షించి చివరకు మోక్షం పొందాడు. అతని వృత్తాంతం చెప్పెదను విను. పూర్వము బహుదా నదీ తీరంలో శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములైన బ్రాహ్మణులు నివసిస్తున్నారు. ఇద్దరు ధర్మతత్పరులు. వారి ఆశ్రమంలో కాయలు, పండ్లు సమృద్ధిగా పండే ఒక వృక్షము చాలా ఉన్నాయి. ఒకరోజు శంకుడు ఇంట్లో లేనప్పుడు లిఖితుడు అతని ఆశ్రమంలోకి పోయి ఒక చెట్టు నుండి బాగా పండిన పండ్లను కోసి తింటున్నాడు. అప్పుడు శంకుడు అక్కడకు వచ్చాడు. ఆ పండ్లెక్కడివి అని అడిగాడు. మీ చెట్లు కోసుకున్నాను అని బదులు చెప్పాడు లిఖితుడు. నా అనుమతి లేకుండా నా చెట్టు నుండి పండ్లు కోయవచ్చా? ఇది దొంగతనం కాదా? నీకు పాపం అంటింది. నీకు రాజదండనతో కానీ ఆ పాపం పోదు అని అన్నాడు. వెంటనే లిఖితుడు రాజభవనంకు వద్ద వెళ్ళాడు. ప్రతీహార చేత మహారాజు సుధుమ్నుడు వర్తమానము పంపాడు. సుజుమ్న మహారాజు తన మంత్రులతో లిఖితుని వద్దకు వచ్చాడు. విప్రోత్తమ, మీరు ఇచ్చటికి వచ్చిన కారణం ఏంటి? ఆజ్ఞాపించండి, మీరు చెప్పినట్టే చేసేదను అని అన్నాడు. దానికి లిఖితుడు, రాజా, మీరు మాట తప్పకూడదు. నేను చెప్పినట్టు చెయ్యాలి. నేను నా మిత్రుని ఆశ్రమంలోని పండ్లు దొంగలించాను. దానికి మీరు తగిన శిక్షను విధించి నన్ను పాప విముక్తుని చెయ్యండి అని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న రాజు చాలా బాధపడ్డాడు. కానీ తప్పలేదు. లిఖితుని 2 చేతులు నరకమని దండను విధించాడు. లిఖితుడు రాజును దీవించి వెళ్ళిపోయాడు. అతనికి దండన అమలు జరిగింది. లిఖితుడు శంకుని వద్దకు పోయి, నేను రాజదండన అనుభవించాను అని తన తెగిన చేతులు చూపించాడు. ఆ మాటలకు శంకుడు సంతోషించాడు. లిఖిత, ఎవరు ధర్మ మార్గమును తప్పకూడదు. నీ జీవితము ధన్యమైంది. నీవు బహుదా నదికి పోయి దేవతర్పణు, పితృతర్పణు విడిచిపెట్టు. లిఖిత, కళ్ళు తాగడం, గురుపత్నిని కామించడం, బ్రాహ్మణుని చంపడం, బ్రాహ్మణుల సొత్తు అపహరించడం ఇవి మహాపాతకాలు. ఆ మహాపాతకముల్లో ఒక్కటి చేసినా, అది ఎవరు చేసినా అతను బ్రాహ్మణుడైనా అతను దండార్హుడు. ముఖ్యంగా దొంగలించిన వాడు శరీర దండమునకు తగినవాడు. రాజుచే దండించబడినవాడు పుణ్యలోకంలో పోతారు. నీవు కూడా రాజదండన పొందావు కాబట్టి నీవు పుణ్యాత్ముడు. కానీ దానికి నువ్వు సంతోషించాలి అని చెప్పాడు. వెంటనే లిఖితుడు బహుదా నదికి పోయి తెగిన చేతులతోనే దేవతర్పణం, పితృతర్పణం విడిచాడు. అతనికి ఆశ్చర్యం కలిగేటట్టు అతని చేతులు యథాప్రకారం మొలిచాయి. లిఖితుడు శంకునికి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన చేతులు చూపించాడు. దీనికి ఆశ్చర్యం ఎందుకు? ఇది నా తపోమహిమ చేత, దైవ కృప చేత కలిగింది. నీవు నిర్మల మనస్కుడు, అందుకని నీకు దైవానుగ్రహం కలిగింది. నిన్ను దండించిన సుజీవన మహారాజుకు కూడా తన పితృదేవలోకంలో కూడా పుణ్యాత్ముడవుతాడు అని పలికాడు శంకుడు. కాబట్టి ధర్మరాజా, నీవు కూడా తగిన విధంగా ప్రజారక్షణ ఆచరించుము. నీ తమ్ముళ్ళు చెప్పిన మాటలు వేదవాక్కులు.
రాజనీతి దండము చేత తప్ప మరొక విధముగా నిర్వర్తింపబడదు. కాబట్టి నీ శోకం వదిలిపెట్టి గొప్ప గొప్ప యజ్ఞములు చేసి చక్కగా రాజ్యపాలన చెయ్యి. ధర్మనందన, నీ తమ్ముళ్ళు, భార్య నీ మాట ప్రకారం 12 ఏళ్ళ అడవుల్లో 1 ఏడు అజ్ఞాతంగా నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు వారి మాట మన్నించి వారిని సుఖశాంతులు కలిగి చెయ్యి. విరాగి అయి అడవులకు పోయి దేవతలకు నీ పితృదేవతలకు బాధ కలిగించద్దు. ఇది న్యాయశాస్త్రం బాగా తెలుసు. ప్రజలు మనోభీష్టములు తెలుసుకుని శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేసి దండనీతిని అమలుపరిచే రాజును అన్నికి శుభాలే కలుగుతాయి. ప్రజలు ఆదాయం నుండి 6వ భాగం పన్నుగా వసూలు చేయి. ప్రజలను కన్న తండ్రి వలె పాలించు. అదే మోక్షములకు మార్గము చూపుతుంది. నీ మనసులో ఉన్న భయము సంశయము వదిలిపెట్టు. కానీ ధర్మరాజా, రాజైన వాడు అహంకరించి కామక్రోధములకు వసుడై ప్రజాటకంగా పరిపాలిస్తే అతనికి ప్రజలు చేసే పాపాల్లో 4వ భాగం చెందుతుంది. శత్రువులను నిర్మూలించడం క్షత్రియ ధర్మం. పాపాత్ములైన రాజులను సంధి చేసుకోవడం దోషం. శత్రువులతో సంధి చేసుకుని తన రాజ్యంలో కొంత భాగం ఇవ్వడం మంచిది కాదు. యుద్ధం చేసి రాజ్యరక్షణ చేయడం క్షత్రియ ధర్మం. కాబట్టి నువ్వు యుద్ధం చేసినందుకు చింతింపవలసింది లేదు. దుర్యోధనతో సంధి చేసుకోకపోవడం వలననే ఈ ఘోర యుద్ధం సంభవించినదని అనుకోవడం నీ అవివేకం. పూర్వము హయగ్రీవుడనే మహారాజు యుద్ధములో చేసి శత్రువును జయించి దుండగులను శిక్షించి సన్మార్గులను కాపాడి ప్రజారంజకంగా పాలించి యజ్ఞములు చేసి తుతుకు సద్గతి పొందాడు. కాబట్టి యుద్ధములు రాజులకు కీడు చేయవు. యుద్ధంలో చంపడం, చావడం, అలాగే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ క్షత్రియ ధర్మం. కాబట్టి దండనీతిలో హింస జరుగుతుందని అనుమానం విడిచిపెట్టి సమర్థులైన నీతిమంతులైన రాజ్యోద్ధుల సాయంతో రాజకార్యము నిర్వర్తింపుము అని పలికాడు వ్యాసుడు. ఇన్ని చెప్పినా మనసు కరగని ధర్మరాజును చూసి అర్జునుడు గుండెలు రగిలిపోతున్నాయి. కానీ మనసులో కోపం బయటకు కనబడకుండా నిల్చున్నాడు అర్జునుడు. ధర్మరాజు వ్యాసుని చూసి ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఈ యుద్ధంలో ఎందరో తమ భర్తలను, కుమారులను, సోదరులను పోగొట్టుకున్నారు. వారి విలాపములు, శోకసంతాములు నా హృదయం నాకు శాంతి లేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో నేను రాజ్యము ఎలా ఏలగలను అని పలికాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.